గూగుల్ మ్యాప్స్లో కూడా సరిగ్గా కనిపించని ఒక ట్రైబల్ విలేజ్ ఎస్కోట అండ్ అరకు మధ్యలో ఉన్న ఈ గ్రామంలో కేవలం 14 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇక్కడికి రావడానికి సరైన రోడ్లు కూడా లేవు. చాలా రోజుల నుంచి నేను నా ఫ్రెండ్ జగదీష్ ఇలాంటి ఒక ట్రైబల్ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నాం. ఫైనల్లీ ఈరోజు ఆ అవకాశం వచ్చింది. అసలు ఇక్కడ జీవితం ఎలాగుంటుందో చూద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తోటవల్స్ అనే విలేజ్ వచ్చాము. ఈ విలేజ్ ఏంటంటే అరకుకి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల మొత్తం గిరిజనులు ఉంటారనమాట. సో ఈరోజు మనం ఈ తోటవల్స్ అనే విలేజ్లో కొంతమంది పర్సన్స్ని ఒక ఇంటర్వ్యూ చేసి, అంటే జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి కొంచెం ఇంటర్వ్యూ చేసి, అంటే వాళ్ళ జీవనం ఎలా ఉంటుందని తెలుసుకుందాం. ఓకేనా, రండి. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అదే తోటవలస ది గ్రేట్ ట్రైబల్ విలేజ్. ఇది అరకులో వన్ ఆఫ్ ద ట్రైబల్ విలేజ్ అనమాట. ఇక్కడికి నేను వెళ్ళగానే ఒక ప్రాబ్లమ్ని అయితే నోటీస్ చేశాను. సో అదే ఈ లేక్. ఇక్కడ పీపుల్ లోపలికి వెళ్ళాలన్నా, లోపల నుంచి బయటికి రావాలన్నా వీళ్ళకి ఉన్నది ఒకటే ఒక మార్గం, అది ఈ లేక్ని దాటుకునే రావాలి. ఈ లేక్ ఆ ఊరు వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో అక్కడున్న జనాలని ముందు వీడియోలో అడిగి తెలుసుకుందాం. రండి పెద్ద. మీ ఊరు పేరు? తోటవలస. ఎన్ని ఇల్లులు ఉంటాయి ఇక్కడ మొత్తం? 14 ఉంటాయి. సో మనం ఈరోజు తోటవలస అనే విలేజ్కి వచ్చామన్నమాట. సో ఇది ఒక ట్రైబల్ ఏరియా. సో ఇది మనకి అరకు దగ్గరలో ఉంటుంది, అరకు ఒడిస్సాకి దగ్గరలో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ విలేజ్కి కనీసం ఒక రోడ్ ఫెసిలిటీ కూడా లేదు. చాలాసార్లు వీళ్ళు గవర్నమెంట్తో మాట్లాడారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు కూడా మాట్లాడారు, కానీ సో వీళ్ళకి కనీసం బేసిక్ రోడ్ ఫెసిలిటీ కూడా కల్పించలేదన్నమాట. సో వీళ్ళకి రోడ్, అది ఏదైతే మెయిన్ రోడ్ ఉంటుందో మెయిన్ రోడ్ నుంచి వీళ్ళు ఊర్లోకి వచ్చేటప్పుడు మధ్యలో ఒక కాలువ ఉంది. సో అది సమ్మర్లోనే మినిమం వాటర్ అయితే వస్తుంది అక్కడ. కానీ అంటే లైక్ వర్షాకాలం వచ్చేసరికి అయితే మొత్తం ఫ్లో మొత్తం వచ్చేస్తుందంట. కనీసం వీళ్ళు దాటడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు లేదో రోప్స్ తాడులు అవి వేసుకొని కొంచెం దాటాల్సిన పరిస్థితి ఉంటుంది. అంత కష్టపడుతున్నారు ఈ విలేజెస్. బేసిక్ హాస్పిటాలిటీ లేదు. స్కూల్స్ కూడా ఇక్కడ నుంచి 1 or 2 kilometers దూరంలో ఉంటాయి. సో ఈ కొండల పక్కన నుంచి నడుచుకొని వెళ్తూ ఉంటారంట ఈ పిల్లలు మొత్తం. సో చాలా ఏజెన్సీ అంటే మనం ఏదో అనుకుంటాం, అక్కడ ఏముంది హ్యాపీ లైఫ్, బయట ఉంటారు, కొండల పక్కన ఉంటారు, వాళ్ళకన్నీ ఫ్రెష్ ఫుడ్స్ దొరుకుతాయి అనుకుంటాం. కానీ సో ఇక్కడికి వచ్చి ఒకసారి వీళ్ళతో మాట్లాడితేనే కానీ వాళ్ళ కష్టాలు కానీ ఇవన్నీ మనకి తెలియలేదు. ఆల్మోస్ట్ నేను ఒక 1 or 2 peopleతో మాట్లాడాను. సో వీడియో తర్వాత నేను వాళ్ళని కూడా ప్లే చేస్తా. సో వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం అయితే ఇక్కడ రోడ్ ఫెసిలిటీస్ అయితే ఉండట్లేదు. మేబీ అంటే నా ఒపీనియన్ ప్రకారం ఇది కొద్దిగా అంటే మేబీ కొన్ని మంత్స్లోనైనా సరే ఏ గవర్నమెంట్ చూసినా బేసిక్గా రోడ్ ఫెసిలిటీస్ కల్పించినా సరే కొంచెం వీళ్ళకి ఒక వాల్యూ యాడ్ చేసినట్టు అవుతుందని నా ఒపీనియన్. అంటే మీకు రోడ్ ఫెసిలిటీ లేదు కదా, సో దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే ఏంటి? రోడ్ లేకపోవడం వల్ల మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయి? అంటే వర్షం పడతా కదా, అప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే రోజు ఆవులకనే ఒక వేన్ వచ్చిందండి. అంటే వాన వల్ల టైరు జారిపోతుందండి. అంటే డస్ట్ మిర్చి అంటే ఈ జోరు కాడ బోల్తా కొట్టేసింది. పడిపోయింది లేదు, అంటే పడిపోలిసింది. అంటే అక్కడ మళ్ళీ మా డాడీ వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, ఇంకా ట్రాక్టర్ వచ్చింది, తెలీదు ఆ ట్రాక్టరు అలా. ఇంకా మా ఊర్లో ఒక గుంపము తెచ్చాము, ఆ తాడు కట్టేసి ఇరిసేసి లాగాము. అంటే మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు కానీ మీకు చాలా ఇబ్బంది అవుతుందా అక్కడ? అంటే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అయితే అప్పుడు వాన రాత్రికి ఇబ్బంది లేదు, అంత వాన వచ్చినప్పుడు ఇబ్బంది. వాన వచ్చినప్పుడు వల్ల ఇబ్బంది అయిపోతుంది. సరే అని మేము వచ్చేటప్పుడు అక్కడ ఒక కాలువలో చూసామన్నమాట, దారిలో అంటే వాటర్ వచ్చేది దారి కిందకి. అని మరి అది ఎక్కువ వర్షాకాలంలో మీరు దాటడానికి పాసిబిలిటీ ఉండదేమో, అంటే వీలుగా ఉండదేమో కదా. అలాంటప్పుడు మీరు అలా ఎలా దాటుతారు అక్కడ? ఎగ్జాక్ట్లీగా మీరు ఇప్పుడు అన్నట్టుగా బ్రదర్, అక్కడ మాకు వర్షాకాలం అయితే చాలా ఇబ్బందినే గురి అవుతున్నాం. ఎందుకంటే మేము ఈ ఊర్లో రావాలంటే, అక్కడ బండి దిగి ఇక్కడ రావాలంటే, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకోండి, వర్షాకాలంలో పెద్ద వర్షాలు పడుతుంటాయి. కొండ చర్యల నుంచి కొన్ని రాయిలు కొట్టుకొని వస్తుంటుంది, కొన్ని కర్రలు కొట్టుకొని వస్తుంటాయి, బురదగడ్డ వస్తుంటుంది. ఎంత లోతుగా వస్తుందో మనకు తెలియదు.
మరి ఎన్ని రాయిలు కొట్టుకొని వస్తుంటాయో మనకు తెలియదు. అవును. కాబట్టి మేము అది గమనించకుండా గబుక్కుని దిగమనుకోండి, ఇప్పుడు మనము నిత్యం ప్రవహించే నదులు కాలువల కన్నా అప్పుడప్పుడు పెద్దగా వర్షాలు కురిసే కాలువలే చాలా డేంజరస్ అనమాట. అవును అవును చాలా డేంజరస్. ఎందుకంటే దాన్ని గమనించి మనం ఆగి రావాల్సి వస్తుంది. అవును. మీకు కరెంటు కోతలు ఇలాంటివి ఏమైనా ఉంటాయా? కరెంటు కోతలు ఇలాంటివి ఏమైనా ఉంటాయి? కరెంట్ కటింగ్ అలాంటివి ఏమైనా ఉండవు? మీరు ఇక్కడ కరెక్ట్గా గమనించినట్టయితే జగదీష్ అడుగుతున్న మాటలు అతనికి సరిగ్గా అర్థమే అవ్వట్లేదు. గవర్నమెంట్ నుంచి మీకు అన్ని రకాల ఇవన్నీ వస్తున్నాయా? వస్తున్నాయి. సబ్సిడీలు ఇవన్నీ వస్తున్నాయా? అలాంటివి అలాంటివి ఏం లేవా? పడుతున్నాయి. ఓకే. ఇప్పుడు మాకు ఇప్పుడు ఇది రావాల్సిన కారణం ఏంటంటే మా జనరేషన్ పిల్లలు ఏమైతే ఉన్నారో ఎవరు మీ పిల్లలు ఉన్నారా? మా వయసు ఉంటుంది మీ పిల్లలకి? చిన్నపిల్లలా? పోన్లేండి, మా వయసు పిల్లలందరికీ మా అమ్మ నాన్న ఏం చెప్తారంటే డబ్బులు బాగా సంపాదించండి, డబ్బులు లేకపోతే ఇది ఉండదు, ఎక్కువ డబ్బులు సంపాదించాలి, లేకపోతే ఎక్కువ ఏదైనా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, డబ్బులు బాగా సంపాదించాలి, ఇదే ఈ ఫాస్ట్ లైఫ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు అన్నమాట. అది మంచిదా? ఇలా ఈ జీవన విధానం మంచిదా? మీకంటే అలాగుంటుంది, మాకంటే ఇలాగే. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళండి అంటే వెళ్ళారు. నేను ఏమడుగుతుందంటే ఇప్పుడు మా అమ్మ నాన్న నాకేం చెప్తున్నారంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి, డబ్బులు సంపాదించకపోతే ఏం ఉండదు, డబ్బులు సంపాదించి ఇదే ఎప్పుడు మా బుర్రలో ఇదే పెడుతూ ఉంటారు అన్నమాట. వాడమ్మ నాన్న అదే చెప్తుంటారు. ఇప్పుడు ఫోటో తీస్తున్న అమ్మ నాన్న అతని అమ్మ నాన్న కూడా అదే చెప్తూ ఉంటారు. అది మంచిదా? లేకపోతే స్లోగా నిదానంగా వెళ్ళండి, ఏదో ఒక రోజు అదే చూపిస్తుంది, నిదానంగా మీ పని మీరు చేసుకుంటూ పోండి, అది మంచిదా? డబ్బు సంపాదించాలని అంటే అదే మంచిది, బాగుంది. కానీ మన వాళ్ళు అలాగా డబ్బు సంపాదిస్తారా? ఏదో పోకరాంది తిరుగుతారు, అలా డబ్బులు సంపాదిస్తారు, ఇంటికి అమ్మదానికి తెచ్చి ఇవ్వరు. అది దొరికిన డబ్బులు అంతా ఇలాగ తిరగడానికే సరిపోతుంది వాళ్ళకి. ఒక పక్క జగదీష్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు, నేను ఇంకొక అతనితో ఇక్కడ బ్రిడ్జ్ కోసం అయితే మాట్లాడడం మొదలుపెట్టా. అంటే అక్కడ గవర్నమెంట్ అధికారులతో ఏమైనా మాట్లాడారా ఏంటి అని చెప్పి. దాని విషయమై మేము ఎన్నోసార్లు గవర్నమెంట్కి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి రోడ్డు కూడా సర్వీస్ చేశారు, మేము చూపించాం కూడా. మరి మేము వెళ్ళి అడుగుతున్న ప్రతిసారి కూడా మరి ఇదిగో అన్నారు, అదిగా అన్నారు, మరి ఎంక్వైరీ చేస్తామన్నారు, మరి దానికి కొన్ని బడ్జెట్ కావాలి కదా, అది కూడా వస్తే అమౌంట్ చూసుకొని మేము చేస్తామన్నారు. అలాగే చెప్తున్నారు తప్ప మాకు ఏది కూడా పరిష్కారానికి అవ్వట్లేదు. ముందు నుంచి అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా సరే మనకి ఏ గవర్నమెంట్ అయినా సరే మేము అడుగుతున్నాము, ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తామని అంటున్నారు తప్ప చేసిందేం లేదు. ఇలాంటి గ్రామాలు ఈ గ్రామమే కాదు, మీరు గమనిస్తే కనుక ఇది రోడ్డు పక్కన ఉన్న గ్రామం అని కాదు, ఇప్పుడు రోడ్డు పక్కన లేని గ్రామాలు అనేక కుగ్రామాలు ఉన్నాయి. రోడ్డు సౌకర్యం లేదు, కరెంట్ సౌకర్యం లేదు. ఇప్పుడైతే కరెంట్ అయితే కొంత అందుబాటులో ఉంది. ఇంతవరకు ఇంటర్వ్యూ చాలా బాగానే జరిగింది, కానీ ఇక్కడ అతను ఒక మాట చెప్పాడు. ఆ ఒక్క మాటతో నా బుర్ర పని చేయలేదు. నిజంగా ఇంత వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా ఇంకా జనాలు అనిపించింది. ఈ వైద్యానికి రావాలంటే కొంతమంది గర్భిణీ స్త్రీలు మార్గం మధ్యలోనే డెలివరీ అంటే అయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పటికి కూడా ఇప్పుడు వేరే గ్రామాలకి వేరే పంచాయతీలకి మేము చూపించడం కాదు, మా పంచాయతీ పరిధిలోనే కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు అలా కొండ ఉంది, ఆ పైన కొన్ని మా పంచాయతీకి సంబంధించి కొన్ని గ్రామాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళే డోలి మోతలను తీసుకొచ్చి వస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మార్గం మధ్యలో డెలివరీ అయ్యే పరిస్థితులు వస్తుంది. అలాగే విష జ్వరాలు వచ్చినప్పుడు కానీ, మలేరియా, టైఫాయిడ్ వచ్చినప్పుడు కానీ, రకరకాల వ్యాధులు వచ్చినప్పుడు కూడా నడవలేని పరిస్థితి పక్షంలో వారు డోలి మోతాలు తీసుకొచ్చే పరిస్థితి మనకు ఎదురవుతుంది అన్నమాట. దగ్గరలో హాస్పిటల్ ఎక్కడ ఉంది? మాకు దగ్గరలో ఏరియా హాస్పిటల్ అంటే ఇటు వెళ్ళాలంటే మనకు శృంగవరపుకోట వెళ్ళాలి, పైన వెళ్ళాలంటే ఎస్కోట. అంతేగాని దగ్గరలో ఏ హాస్పిటల్ గవర్నమెంట్కి సంబంధించి అయితే దగ్గరలో మా పంచాయతీ పరిధిలో మెడికల్ స్టాఫ్స్ ఉంటారు. వాళ్ళు డే అయితే ఉంటారు కానీ నైట్ అయితే ఉండరు. డే అయితే అనుకూలంలో ఉంటారు, మాకు ప్రాబ్లం లేదు. మనం ఇంకెక్కడ ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది, కానీ అప్పటికే అక్కడ లైట్ ఫెయిల్ అయిపోయింది. సో ఇంకా అక్కడ పిల్లలతో కాసేపు టైం కూడా స్పెండ్ చేయాలి అనుకున్నాం.
నీకేం ఇష్టం బాగా? ఇష్టం ఉంటే బొక్కలు బొక్కలా అంటే? అంతే ఎగురుతాయి కదా ఆకాశానికి. ఓ పిట్టలా? ఆ. పిట్టలు. ఇంకా కోడి మంచం. ఎప్పుడైనా బిర్యానీ తిన్నావా? తిన్నాను. ఎక్కడిది? ఎక్కడంటే ఎస్కోట తిన్నాను సార్. ముంతాజా? ముంతాజ్ బిర్యానీ తిన్నావా? ఓకే. మీరు ఎప్పుడైనా తిన్నారా ముంతాజ్ బిర్యానీ? తిన్నాను. ముంతాజ్ బిర్యానీ తిన్నారా? ఎందుకు ముంతాజ్లోనే తింటారు? అంటే అక్కడ 100 రూపాయలకి. 100 రూపాయలు ముంతాజ్ దొరకదరా? అన్నీ అక్కడ దొరుకుతాయి. దొరుకుతుందా? బాగుంటుందా? బాగుంటుంది. ఇంకా ఏం ఇష్టం మీకు? ఇంకా మేక మంచం. ఓకే. మీరు రోజు ఏం చేస్తుంటారు? రోజైతే ఆవులకి వెళ్ళడం, ఆవుల నుండి వచ్చి వంట చేసుకుంటాం. నువ్వే వంట చేస్తావా? నువ్వు వంట కూడా వచ్చు. నీకు వంట కూడా వచ్చా? అన్నం వచ్చేస్తావా నువ్వు? చేస్తాను. ఆహా, నువ్వురా? నీకు రాదా? మా రొనాల్డో చూడు, అన్నీ ఆడుతాడు, అన్ని పనులు చేస్తాడు. ఎప్పుడు వెళ్తావు వేటకి? వేటకైతే సాయంత్రం ఇలాగా వస్తే ఇంకా ఉదయం లెక్సినట్టున్నాయి. సాయంత్రం వెళ్తావు వేటకి? నువ్వు వెళ్తావా వేటకి? నువ్వు వెళ్ళవా? వెళ్తావా? వెళ్ళవా? ఏ చెప్పురా. ఇంకా చిన్నపిల్లడువేనా? నీ వయసు ఎంతరా? నా వయసు 13. 13. వేటకెళ్ళి ఏం చేస్తావు? వేటకెళ్ళి గువ్వ పిట్టలు ఇంకా కొండ కోడి అలాంటివి కొట్టుకుని వస్తాను. వేటకి ఎటువైపు వెళ్తావు? ఇటు వెళ్తాం. ఇంకా ఆ కొండకి వెళ్తారా? పొద్దున్న వెళ్ళిపోతారు. ఎవరెవరు వెళ్తారు? ఎక్కడ అందరూ? వీడు వస్తాడా? వెళ్తావా నువ్వు వేటకి? వెళ్తావా? వెళ్తాను. ఓకే. నీకు వంట చేయడం వచ్చా? నాకు అన్నం వండడం వచ్చు, కూర రాదు. కూర రాదు? నీకు కూర కూడా వండడం వచ్చా? ఏం చేస్తారు మీ నాన్నగారు? మా నాన్నగారు క్యాంప్ వెళ్ళారు. అది ఏం చేస్తారు? అంటే పని అలాంటివి ఏదైనా పని చేస్తారు. నువ్వు చదువుకుంటున్నావా? బాగా చదువుకో. బాగా చదువుకొని మీ ఊరికి మంచి పేరు తెచ్చి మీ ఊరిని డెవలప్ చెయ్యి, మీ గ్రామాన్ని డెవలప్ చెయ్యి, అభివృద్ధి చేయాలి. ఎలా అంటే చూడు, రావడానికి కనీసం రోడ్డు కూడా లేదు, దాన్ని డెవలప్ చేసి అభివృద్ధి చేసి మంచిగా మీ ఊరికి పేరు తేవాలి. సరేనా? పిల్లలతో ఒకసేపు అలా ముచ్చట్లు పెట్టిన తర్వాత మనందరూ ఫేవరెట్ గేమ్, మన చిన్నప్పటి గేమ్ గోలికాయలు, అదే అల్లికాయలు. వీళ్ళతో మళ్ళీ ఒకసారి ఆడి ఆ మెమరీస్ని మళ్ళీ రీకాల్ చేసుకున్నాం. రాహుల్ ఇక్కడ వీళ్ళ జీవన విధానాలు ఇవన్నీ చూసిన తర్వాత నేను వచ్చి ఆల్మోస్ట్ ఇక్కడ 2 o'clock వచ్చాను. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 5 అయింది, కానీ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట నాకు. కాకపోతే ఇంకా నా హోమ్ టౌన్కి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోద్ది. సో అందుకని ఇంక స్టార్ట్ అయిపోతున్నాం. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇలాంటి ప్లేస్ని ఒకటి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అంటిల్ దెన్ బాయ్. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. బాయ్.